ద క్రీక్ స్కూల్ బౌరంపేట్లో ఉన్న ఈ స్కూల్ ఒక 20 సంవత్సరాల క్రితం మొదలైంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. వెల్కమ్ బ్యాక్. మనం ప్రస్తుతం ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అకాడమిక్ బిల్డింగ్ లో ఉన్నాం. బయట ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంది, ఎన్ని చెట్లు, అలాగే మంచి స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ కోర్ట్స్, వీటి నడుమ పిల్లలు చదువుకుంటున్నారో చూసాం కదా. వన్స్ అగైన్ వీ హ్యావ్ విత్ అస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్, అంటే క్రీక్ స్కూల్ తాలూకు యాజమాన్యం ఎంతో సంకల్పంతో పెట్టిన ఈ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గురించి తెలుసుకుంటున్నాం మనం. శ్రీ నరేంద్ర గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ సార్. సార్, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ పెరిగిపోతుంది. ఏఐ బాగా డామినేట్ చేస్తొస్తుంది ప్రపంచాన్ని. పిల్లల్ని రేపటి రోజుల కోసం ఎలా ఎక్విప్ చేస్తున్నారు మీరు? డెఫినెట్గా మేడం, మీరు చెప్పినట్టు ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి. అవును, ప్రపంచం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన విద్యార్థులను కూడా తీర్చిదిద్దడానికి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, నో డౌట్. ఇప్పుడు మీరు చెప్పిన ఏఐ అనేది కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్స్లో సెర్చ్ ఇంజిన్ మేడం, మోర్ ఆర్ లెస్, మేబీ ఐఎమ్ రాంగ్. ఈ సెర్చ్ ఇంజిన్లో మనకి బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టూడెంట్కి స్కూల్లోనే వాళ్ళకి ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది మేడం. అవును, స్కూల్లోనే క్వశ్చనింగ్ అనే వస్తుంది మేడం. స్కూల్ నుంచే గ్రో అవుతారు. వాళ్ళకు గ్రో అయ్యే వరకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ని ఏఐలో ఎవరిస్తారు? ఇవ్వలేరండి. ఏఐలో మీరు ఏదన్నా తెలుసుకోవాలని అనుకుంటే కనుక ఏఐకి ముందు మీరు క్వశ్చన్ ఇవ్వాలిగా. అవును, ఎలా ఇస్తారు మీరు క్వశ్చన్? అంతే, అది తెలిస్తేనే కదా ఇస్తాం. తెలిస్తేనే, కమాండ్ ఇస్తేనే మీకు ఇస్తుంది, ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏంటంటే కమాండ్ ఇచ్చే స్టేజ్ వరకు మనకు వాళ్ళని డెవలప్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే టీచర్కి రీప్లేస్మెంట్ అనేది అంత తొందరగా ఏమీ ఎమర్జీ కాదు మేడం. చాలా మంది అనుకోవచ్చు ఏఐ అనేది బాగా రెవల్యూషన్ వచ్చేస్తుంది, ఇక టీచర్తో పని లేదు, స్కూల్కి పంపించాల్సిన పని లేదు విద్యార్థుల్ని, మనం ఇంటి దగ్గరే ఉండేసేసి ఇంటర్నెట్ దగ్గర కూర్చుంటే కనుక మన పిల్లలు ఇక్కడి నుంచే చదువుకుంటారని అనుకుంటారు. అవును, అది తప్పు మేడం. అది స్కూల్కి వెళ్లాల్సిందే ఫిజికల్గా, మెంటల్గా తను గ్రో అవ్వాలంటే ఇంటి దగ్గర లేదా తనకు 4 గోడల మధ్యలో కూర్చుంటేనో ఏఐ అంతా రీసెర్చ్ చేసి ఇస్తేనో స్టూడెంట్ గ్రో కాడు మేడం. రైట్, దీనికి ఆల్టర్నేటివ్ ఉండదండి. ఉండదు. రైట్, ఇది ఒక ఎలిమెంట్. వాళ్ళకి కావలసినటువంటి విజ్ఞానం ప్రపంచం మారుతున్న పరిస్థితుల్లో అదొక టూల్ మేడం. ఆ టూల్ని ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ ఉపయోగించుకోవాలి తప్ప అదే సర్వస్వం అని అనుకోవటం మాత్రం పొరపాటు అవుతుంది. అవును, కంప్యూటర్ వచ్చేస్తే అంతా అయిపోతుందని అప్పట్లో చెప్పేవారు మేము చిన్నపిల్లలు. అప్పుడు ఏమైంది? ఇప్పటికి కంప్యూటర్ అవసరమే, జీవితంలో భాగమే అయింది. కానీ చదువు, స్కూలు, గ్రోయింగ్, క్రమశిక్షణ, ఇవి కూడా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్ సార్. అవి ఏఐ ఇవ్వదు. ఎందుకు అడిగానంటే సార్, స్పెసిఫిక్గా హోంవర్క్ నోట్ పుస్తకాల్లో రాసుకోవడం, అలాగే గుర్తుంచుకోవడం, ఇలాంటి కోర్ క్వాలిటీస్ మనకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉన్నవన్నీ కూడా ఇప్పుడు కొద్దిగా కనుమరుగైపోయి క్యాల్కులేటర్స్ వచ్చేసి ఓపెన్ ఎగ్జామ్స్ పెట్టేసే పద్ధతులు వచ్చేసి ఇవన్నీ. సో మీరు మాత్రం పాత పద్ధతులను నమ్ముతారు, ఎందుకంటే మనం మననం చేయడం మన సంస్కృతిలో ఒక భాగం. కొత్త పద్ధతులను అనుగుణంగా తీసుకెళ్తాం మేడం ప్లాట్ఫామ్ ని. డెఫినెట్ గా రెవల్యూషన్ తీసుకొస్తాం. ఇప్పుడు మీరు ఓపెన్ బుక్ ఎగ్జామ్ అన్నారు, మేము కూడా ఓపెన్ బుక్ ఎగ్జామ్ చేస్తాం. సమ్ ఎలిమెంట్ మా సిస్టంలోనే మేము పెట్టాం. దాని నుంచి ఇవాల్యుయేషన్ తీసుకుంటాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫాలో అవుతాం. డైరెక్ట్ గా కొంత పెన్ అండ్ పేపర్ టెస్ట్ లాగా అట్లా కూడా కొన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ లో మారుతున్న పరిస్థితులను బట్టి చేంజ్ చేసుకోవటమే తప్ప ఏది ఒక సింగిల్ పాయింట్ సొల్యూషన్ అనేది ఉండదు మేడం. ఉండదు. అది కరెక్టే సార్ మీరు అనేది. సో అయితే బట్ ఇన్ని స్కూల్స్ మీరు కన్నేసి ఉంచడం మీకు పెద్ద సవాల్గా మారుంటుంది. బికాస్ అడ్మినిస్ట్రేషన్ దానికి టెక్నాలజీలో చాలా రెవల్యూషన్ తీసుకురావడానికి అదొక సాధనం కింద, అది కూడా కొంతమేరకే ఉపయోగపడుతుంది మేడం. గ్రౌండ్ రియాలిటీలో మనం విజిట్ చేయకోకుండా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏ ల్యాబ్ సెషన్స్ ఉన్నాయి అనేది మనం మేనేజ్మెంట్ పరంగా వెరిఫికేషన్ చేసుకోవటం. మా లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో మిడిల్ లీడర్షిప్, వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వకపోతే మాత్రం అక్కడ ఏఐ కూడా ఏం చేయలేదు మేడం, లేదా టెక్నాలజీ కూడా ఏం చేయలేదు. రైట్ సార్, ఈ 18 ఏళ్ల జర్నీలో మీ మొత్తం స్కూల్స్ కి మైల్ స్టోన్స్ అని చెప్పుకునే గొప్ప మూమెంట్స్ ఉండుంటాయి. ఏంటి సార్ మీ డెవలప్మెంట్ ఎలా కొనసాగింది? ఒకటి, ద క్రీక్ ప్లానెట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళ జీవితాల్లో బోళ్ళంత మార్పులు, వాళ్ళు సెటిల్ అయిన విధానం,
చాలా అది ఒక పెద్ద మైల్ స్టోన్ గా నేను తీసుకుంటాను. చాలా మంది డాక్టర్స్ గా ప్రొఫెషనల్ వింగ్ లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అండ్ విత్ ఇన్ ఇండియా వందల మంది పాస్ అవుట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, బాగా మంచిగా రాణిస్తున్న వాళ్ళు అన్ని రంగాల్లోనూ, కేవలం ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో లేకపోతే ఇంకోటి కాకుండా చాలా మంది డ్రగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం. ఓకే, కొద్దిమంది అడ్వకేట్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది జర్నలిస్ట్ గా మీలాగా జర్నలిస్ట్ గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్ కాకుండా ఇప్పుడు ఈ ఇతరితర ప్రొఫెషన్స్ లో కూడా స్ప్రెడ్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డాక్టర్స్ గా ఉన్నారు. ఒకటని కాదు మేడం, అన్ని రంగాలను, హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓకే, టూరిజంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద మైల్ స్టోన్ గానే అనుకుంటాం సార్. ఇప్పుడు అందరికీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం చదువుకుంటాం HCF, LCM అని. వాట్ డూ యూ థింక్ సార్, ఒక చైల్డ్ సక్సెస్ అయ్యారు లైఫ్ లో అని చెప్పుకునే ప్రైమరీ క్వాలిటీ ఏంటి మీ దృష్టిలో యాజ్ అన్ అకాడమిషియన్? డిసిప్లైన్ గా సమాజానికి ఉపయోగపడుతూ తనకున్న నాలెడ్జ్ ని తన చుట్టూ ఉన్న సమాజానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో పంచడం, అది సక్సెస్ఫుల్ అని అంటారు. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఇది మాత్రం డెవలప్ అవ్వాలి పిల్లల్లో, డెవలప్ అవ్వాలి. అదే స్కూల్ ఇవ్వగలిగింది మేడం. పలానా స్కూల్లో చదివాడు, ఎవరో నిన్న మొన్న ఏదో ఒక సైబర్ పర్సన్ పట్టుకున్నారు మేడం, చాలా చిన్నతనే అతను కూడా, లెస్ దాన్ 25-26 ఇయర్స్ అతను. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అని అడిగితే ఆ స్కూల్ పేరు చెప్పినప్పుడు ఆ స్కూల్ రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. అవును. సో అతను పెరిగిన వాతావరణం, చదువుకున్న తీరు, ఫ్రెండ్స్, సమాజం, ఇదంతా ప్రభావితం అయ్యింది. అది ఎప్పటికీ స్కూల్కి మంచిది కాదు మేడం. సో 10 మంది మన దగ్గర నుంచి బయటికి వెళ్తే కనీసం 8-9 మంది సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, తన ఇండివిజువల్ గ్రోత్ చూసుకుంటూ 10 మందికి తను ఒక రోల్ మోడల్ గా ఉండే పరిస్థితి ఏ ప్రొఫెషన్ అయినా ఇబ్బంది లేదండి. అంతే కదా. మనకున్న సమాజంలో ఏంటంటే అందరూ డాక్టర్స్, ఇంజనీర్ అయిపోవాలంటే సాధ్యం కాదు. అవును. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదండి. మీరు ఆల్రౌండ్ ఎక్స్పోజర్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛాయుత వాతావరణంలో సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఒక చాలా కీలకమైన ఆస్పెక్ట్ సార్, పేరెంట్స్ మామూలుగా స్కూల్స్ వెతుకుతున్నప్పుడు చూసేది సేఫ్టీ. అందులో చాలా వరకు స్కూల్స్ మంచి స్కూల్స్ అని చెప్పినా కూడా సేఫ్టీ ఆస్పెక్ట్స్ లో అందరూ అంత జాగ్రత్త తీసుకోరు. సేఫ్టీ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ స్కూల్ ప్రెమిసెస్ లో ఉన్నప్పుడు కూడా, అండ్ అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళు తిరిగి వెళ్ళాక కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారు కూడా పిల్లల సేఫ్టీ. మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? స్కూల్ బస్సెస్ విషయంలో కావచ్చు, మామూలుగా చిన్న కింద పడిపోవడం, దెబ్బలు తగలడం నుంచి మొదలుకొని వాళ్ళ బాగోగులు, సైకలాజికల్ సేఫ్టీ కూడా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. నేను మార్నింగ్ మీకు అసెంబ్లీ చెప్పినప్పుడు అఫిలియేషన్ పార్ట్ లో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా అఫిలియేషన్ లో ఒక పార్ట్ మేడం. మేము డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మేజర్ గా మాకు థ్రెట్స్ మేము ఫీల్ అయ్యేది ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అది చాలా మేజర్ ఎలిమెంట్ మేడం. అవును. సో ఎలా అంటే ఈరోజు బిల్డింగ్స్ కట్టేటప్పుడు దాని నామ్స్ పాటించకుండా డిపార్ట్మెంట్లో ఏదో మేనేజ్ చేసి పర్మిషన్స్ తెచ్చేసుకుని కారిడార్స్ సరిగా లేకుండా, స్లాబ్ హైట్స్ సరిగా మెయింటైన్ చేయకుండా, సెట్ బ్యాక్స్ సరిగా మెయింటైన్ చేయకుండా, వెంటిలేషన్ సరిగా లేకోకుండా, సరైన వాష్రూమ్ ఫెసిలిటీస్ లేకోకుండా స్కూల్స్ చాలా సందర్భాల్లో రన్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దానికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడు వచ్చే కొత్త స్కూల్స్ కూడా చాలా జాగ్రత్తగా దాన్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి మేడం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. చిన్న ఎక్కడన్నా లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీ కేసెస్ లో గవర్నమెంట్స్ కూడా స్ట్రిక్ట్ చేసేసినాయి బాగా. ఇకపోతే సేఫ్టీకి వచ్చేటప్పటికి 2-3 ఆస్పెక్ట్స్ చెప్పాలి మేడం. స్కూల్లోకి వచ్చిన తర్వాత సేఫ్టీ, స్కూల్కి రాకముందు సేఫ్టీ, స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సేఫ్టీ, ఇంటి దగ్గర. ఈ 3 రకాలుగా మనం డివిజన్ చేసుకుంటే, స్కూల్లోకి వచ్చిన తర్వాత ఒక ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాంటి సేఫ్టీనో, ఇక్కడ ఉండేటువంటి వాతావరణంలో 10 మంది కలిసి ఉన్న కాడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి కానీ, ప్లే ఏరియాలో ఆడుకునేటప్పుడు కానీ, మెట్లు దిగేటప్పుడు కానీ, ప్రతి ఏరియాలో కూడా మనకు సేఫ్టీ మెజర్స్ ఉండాలి. సేఫ్టీ ఇమీడియట్ గా దాన్ని ఒకవేళ ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు దానిని రెక్టిఫై చేయగలిగినటువంటి మెకానిజం కూడా రెడీ టు అవైలబుల్ ఉండాలి. దాంట్లో ప్రధానమైనటువంటిది ఇన్ఫర్మరీ మేడం. ఒక స్టాఫ్ నర్స్ లాంటి వాళ్ళు పెట్టి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవటం, దానికి కొంచెం సీరియస్ అయితే గనక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇమీడియట్ గా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం, ఇలాంటిదంతా ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ లో భాగం మేడం. రెండవది, ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి స్టూడెంట్స్ కూడా మనం అనుకున్నట్టుగా ఉండట్లేదు మేడం. అట్లాగే ఆయాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర క్యాంపస్ అన్న తర్వాత మేలు ఫిమేలు కంబైన్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు మేడం. అవును. మేల్ ఎంప్లాయీస్ విషయంలో మేల్ ఎంప్లాయీస్ యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళని ఎలాగ చూసుకోవాలి, పిల్లల నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలనేది అది చూసుకోవాలి. అవును, చాలా స్ట్రిక్ట్ గా సార్. వీటన్నిటికీ
మొత్తం CCTV సర్వేలెన్స్ అనేది 24 అవర్స్ మానిటర్ చేస్తాం మేడం. అది ఇక్కడ మానిటర్ చేయటమే కాకోకుండా మేము సెంట్రలైజ్డ్ గా కూడా మానిటర్ చేస్తాం. దానికంటూ ఒక ఎంప్లాయీ కూర్చుంటారు, ప్రతి ఏరియాని మానిటర్ చేసుకుంటారు. ఏదన్నా అన్నెసరీ థింగ్స్ ఏమైనా ఐడెంటిఫై అయితే కనుక ఇమీడియట్ గా ప్రిన్సిపల్ మేడం నోటీస్ తీసుకురావడం అవన్నీ కూడా చేస్తాం మేడం. సో ఇది ఒక ఆస్పెక్ట్ ఇక్కడ. అట్లాగే టాయిలెట్స్ మేడం, టాయిలెట్స్ ఏరియాలో క్లీన్ గా నీట్ గా హైజీన్ గా ఉంచటం ఒక ఆస్పెక్ట్. టాయిలెట్ ఏరియా అనేది కొంచెం అక్కడే ఆ ఏరియాలో మనం ఎక్కడ కూడా సర్వేలెన్స్ మెయింటైన్ చేయలేం కాబట్టి ఆ ఏరియాలో కూడా పిల్లలు ఎలాగ ప్రవర్తిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి, అన్నెసరీ పీపుల్ ఎవరన్నా దాంట్లోకి ఎంటర్ అవుతున్నారా అనేవి కూడా ఇక్కడ సేఫ్టీ మెజర్స్ లో ప్రధానమైన భాగం మేడం. సో 24 గంటలు అంటే ఉన్నంత సేపు ఉండాల్సిందే మేడం. ప్రిన్సిపల్ మేడం కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లేకపోతే బ్రేక్ టైమ్స్ లో కానివ్వండి, ఎవరైనా సరే దీన్ని వాచ్ చేసుకుంటూ ఉండాల్సిందే. స్కూల్లో ఎంతమంది సిబ్బంది ఉంటే అంతమంది సిబ్బంది ప్రతి రోల్లోనూ ఇంపార్టెంట్ మేడం. ఏ ఒక్కరిని తక్కువగా తీసుకోవడానికి వెళ్ళలేదు. ఈవెన్ స్కూల్లో పనిచేసే ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఆయమ్మ వరకు ప్రతి రోల్లోనూ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఉంటుంది మేడం. ఇకపోతే స్కూల్లోకి వచ్చేటప్పుడు మీరు ట్రావెల్ చేసేటప్పుడు పేరెంట్స్ ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు కారులో తీసుకొచ్చి డ్రాప్ చేసే వాళ్ళైనా వాళ్ళంటే వాళ్ళు ఓన్ రిస్క్ తోటి వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి కొంచెం ఎర్లీగా బయలుదేరటం, టెన్షన్ లేకుండా పిల్లల్ని కొంచెం స్కూల్కి టైంకి తీసుకురావటం, ప్రతిరోజు అసెంబ్లీకి అటెండ్ అవ్వటం. అవి తీసుకురావాలంటే ఇమీడియట్ గా అక్కడ వేకప్ టైం కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని పిల్లల్ని ఆ వేకప్ టైంకి హడావుడి లేకోకుండా కారులో ఎక్కించుకుని దడదడ స్కూల్ టైం అయిపోయింది పద అని చెప్పి ఆ టెన్షన్ మైండ్ తోటి వెహికల్ డ్రైవ్ చేసుకురావటం, పిల్లల్ని తీసుకొచ్చి గేట్ దగ్గర డ్రాప్ చేయటం, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పేరెంట్స్ గుర్తుంచుకుని చేసుకోవాల్సింది. ఇక ట్రాన్స్పోర్ట్కి వచ్చేటువంటి వాళ్ళలో చూసుకుంటే ప్రతి ట్రాన్స్పోర్ట్ వచ్చేటువంటి స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని బస్సులో ఒక్కొక్క ఫీమేల్ అటెండీని మేము ఉంచుతాం మేడం. అది గవర్నమెంట్ రూల్స్ కూడా ఇప్పుడు వచ్చినాయి. ఇంతకు ముందు ఉండేది కాదు. ఎవరో ఒకళ్ళు ఫీమేల్ ఉండాలి, ఫీమేల్ అటెండర్ ఉండాలి. ఎస్ మేడం. 2012లో ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ నిర్భయ కేసు జరిగిన తర్వాత గవర్నమెంట్ కంపల్సరీ లేడీ అటెండెంట్ ని బస్సులో ఉంచాలి అనేది రూల్ పాస్ చేశారు. సో దానిని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తున్నాం మేడం. ఓకే. ఏదన్నా కొన్ని అనుకోని సందర్భంలో ఎవరన్నా ఆ రూట్ లో వెళ్ళేటువంటి ఎస్కార్ట్ ఏదైనా సిక్ అయ్యో లేదన్నా అనుకోని కారణాలతో రాకపోతే ఆల్టర్నేటివ్ పర్సన్ కూడా అరేంజ్ చేయడానికి కూడా 100% ఎఫర్ట్ పెడుతున్నాం. ఓకే, జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో లేకుండా కూడా వెళ్తుంటారు. అట్లాంటి సందర్భంలో లేడీ అటెండెంట్ కీ రోల్ బస్సులో ఉంటుంది మేడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే GPS ట్రాకింగ్ మేడం. ప్రతి బస్ కి కూడా GPS ట్రాకింగ్ ఉంటుంది. ఈ GPS ట్రాకింగ్ అనేది పేరెంట్ యొక్క మొబైల్లో లింక్ చేసామండి. ఎక్కడెక్కడికి కనెక్టివిటీ ఉన్నాయి సార్ మీ బస్సెస్ అన్ని కూడా? ఆల్మోస్ట్ సిటీలో నార్త్ అండ్ వెస్ట్ భాగం అంతా కూడా మీరు అటు మీకు మోతీనగర్, యూసఫ్ గూడ దగ్గర నుంచి ఇటువైపు పటాన్ చెరువు, నర్స్పూర్ రోడ్ లో అటువైపు జీడిమెట్ల, మేడ్చల్ ఇటువైపు ఇదంతా కూడా నార్త్ అండ్ వెస్ట్ జోన్ అంతా కూడా కవర్ అవుతాయండి మా బస్సెస్, ప్లై అవుతాయి. సో తర్వాత బస్సులోకి వచ్చేటప్పటికి పీరియాడికల్ గా బస్సుని చెక్ చేయించుకోవటం, RTO రూల్స్ ప్రకారం బ్రేక్ ఇన్స్పెక్టర్ ద్వారా, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా చెక్ చేయించుకోవటం, పీరియాడికల్ గా దానికి రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్ని పాటించడం, డ్రైవర్స్ని ట్రైనింగ్ సెషన్స్కి పంపించడం గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాగా ఇనిషియేట్ చేశారు మేడం. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నారు మేడం డ్రైవర్స్కి. దానికి కూడా పంపించడం, ఇన్ఛార్జెస్ని పంపించడం. సో ట్రాన్స్పోర్ట్ రూల్స్కి అనుగుణంగా వెహికల్ని కూడా ఎక్విప్డ్గా ఉంచడం, ఎక్స్పైర్ అయిపోయిన వెహికల్ ఇమీడియట్ గా డిస్కార్డ్ చేసేసి కొత్త వెహికల్ తీసుకోవటం. అట్లాగే బస్సెస్ కూడా సేఫ్టీ మెజర్స్ లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, ఎగ్జిట్ గేట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పీరియాడికల్ గా చెక్ చేసుకోవటం, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అన్ని కూడా లోపల అవైలబుల్ గా ఉంచడం. దీంట్లో ప్రధానంగా మేము తీసుకునేటువంటి నిర్ణయం. మూడో పాయింట్ వచ్చేటప్పటికి మనం అనుకుంటాము స్కూల్లోనే ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయినాక చాలా కరెక్ట్ గా ఉంటాడు స్టూడెంట్ అని అనుకుంటాం. కానీ అసలు అక్కడే స్టార్ట్ అవుతుంది మేడం. జనరల్ గా ఈ రోజుల్లో మదర్ ఫాదర్ వర్కింగ్ క్లాస్ ఉంటున్నారు. అక్కడ వాళ్ళ ఇంటికాడ వాళ్ళని చూసుకోవడానికి ఏముండదు మేడం. వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారండి, ఎవరెవరో ఫ్రెండ్స్ తో యాడ్ అవుతారండి. కమ్యూనిటీలో కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు, రకరకాల ఆస్పిరేషన్స్ డెవలప్ అవుతాయి మేడం. ఈ మధ్య కాలంలో మేము ఐడెంటిఫై చేసింది, కొన్ని స్కూల్స్ లో కూడా ఐడెంటిఫై చేశారు. మా చుట్టుపక్కల కూడా కొంతమంది ఈ అసాంఘిక శక్తులు ఎలక్ట్రిక్ సిగార్స్ అమ్మటం, గాంజా లాంటి వాటిని ప్రొవోక్ చేయడానికి ట్రై చేయటం, కాలనీస్ లో, పార్కుల దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా అమ్మటానికి వాళ్ళు వేరే వేరే రూపాల్లో రావటం. ఇక్కడ సాధ్యం కాకపోతే కనుక కొంచెం స్ట్రిక్ట్ గా ఉందనుకుంటే కాలనీస్ లో ఉన్న పార్క్స్ దగ్గర చాలా అడ్వాంటేజ్ మేడం వాళ్ళకి. అట్లాగే కమ్యూనిటీస్ లోకి ఏదో పేరు మీద లోపలికి ఎంటర్ అవుతారు. సో లోపల వాళ్ళు ఎక్కువ మంది
గుమిగూడిన ప్రదేశంలో ఎవరో ఒకళ్ళ దాంట్లో నుంచి ఒక క్యాండిడేట్ ని పిక్ చేస్తారు మేడం, ఒక స్టూడెంట్ ని పిక్ చేస్తారు, ఆ స్టూడెంట్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఇది బాగా జరుగుతుంది మేడం. ఇంకా రెండో ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇంటి దగ్గర డివైసెస్ మేడం, ఎలక్ట్రానిక్ డివైసెస్. ఇది చాలా పెద్ద టాపిక్ సార్. టీవీ, మొబైల్, ప్యాడ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రాలు సోషల్ మీడియాలో కనెక్ట్ అయిపోవటం, ఎక్కడికెక్కడికి వెళ్తుందో అంత ఉండదండి. వీటి మీద పేరెంట్స్ కి కంట్రోల్ ఉండదండి. అవును అవును. వాడు హోంవర్క్ చేయడు, దీని మీద కూర్చుంటాడు, అక్కడ నుంచి ఐడియాస్ అన్ని అక్కడే షేప్ అవుతాయండి. సో వాడికి ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా దాంట్లో ఉపయోగిస్తాడు. ఎలక్ట్రానిక్ డివైస్ ని ఎంత బాగా యూజ్ చేయాలో బాగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కుర్రాళ్ళకి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలకి బాగా మనకంటే బాగా ఎక్విప్డ్ ఉంటున్నారండి. ఆ తెలివితేటలు ఎడ్యుకేషన్ మీద చూపించడం. ఇక్కడ చూస్తేనేమో కొంచెం పెర్ఫార్మెన్స్ లెస్ ఉంటుందండి. ఈ విషయంలో పేరెంట్స్ చాలా ఇగ్నోర్డ్ దీంట్లో ఉంటున్నారండి. అందాక ఎందుకు, మా ఇంట్లో కూడా పిల్లలు భోజనం చేయకపోతే మొబైల్ పెట్టడం లేకపోతే టీవీ పెట్టడం, అరే ముందు వాడు భోజనం చేయాలి కదా అనే ఆస్పెక్ట్స్ తో ఒక మదరు ఒక ఫాదరు వాళ్ళు అక్కడ ముందు అడిగి తిండి పెట్టండి అనే పరిస్థితికి వచ్చేస్తుంది, ఏదో ఒకటి చూపించేసి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. మిగతా స్కూల్స్ వాతావరణంలో జరిగే డ్యామేజ్ అంతటికంటే కూడా మేడం ఇంటి దగ్గర జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ మేడం. కరెక్ట్. పరిసరాలు, వాతావరణం, ఎలక్ట్రానిక్ డివైసెస్, ఇంటి దగ్గర బిజినెస్ విషయాలు మాట్లాడుకోవటం, లేకపోతే ఇంటి దగ్గర పేరెంట్స్ లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అక్కడ వాళ్ళ ముందు డిస్కస్ చేసుకోవటం, ఇవన్నీ కూడా సైకలాజికల్ గా వాళ్ళల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. స్కూల్లో ఉండే టైంలో వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది మేడం. అవును. ఏదైనా యాక్టివిటీస్ కానివ్వండి, ఇండోర్ ఆర్ అవుట్డోర్ అకాడమిక్ యాక్టివిటీస్ కానీ, విత్ కంప్లీట్ హ్యూమన్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి అవును వాళ్ళకి అక్కడ ఛాన్సెస్ తక్కువ మేడం. వేరేజ్ ఇంటి దగ్గర చాలా ఎక్కువ టైం వాళ్ళకి లీజర్ టైం ఉంటుంది మేడం, ఎవరు లేకుండా ఉండే టైం. చాలా ప్రమాదకరమైనటువంటి జోన్, చాలా ప్రమాదకరం సార్. మీరు అన్నట్టు ఓపిక లేకో తీరిక లేకో పేరెంట్స్ స్కూల్లో అంతా జరిగిపోవాలి, వాళ్ళు వికసించేసేయాలి, నేర్చేసుకోవాలి, ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చేయాలి అనుకుంటారు. కానీ మీరు అన్నట్టు పేరెంటింగ్ చాలా కీలకం. ఆ మిగతా టైం అంతా వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారో పిల్లలు మనం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. అది చాలా అంటే ఇప్పుడైతే మీరు చాలా సూక్ష్మంగా గ్రౌండ్ రియాలిటీస్ మాట్లాడుతున్నారు సార్. ఇంకొక కీలక ఆస్పెక్ట్, మీకు క్యాంటీన్ ఉంది కదా సార్ కింద, క్యాంటీన్ లో మీరు పెట్టే భోజనం మీ ఫోకస్ ఎలా ఉంటుంది? బికాస్ ఇప్పుడు అందరు పిల్లలు రకరకాల వెరైటీ ఫుడ్స్ అడుగుతున్నారు. మనమేమో చిన్నప్పుడు అన్నం, పప్పు, కూర, పచ్చడి ఇవి తిని పెరిగాం. కానీ ఇప్పుడు పిల్లలు ఈ జనరేషన్ లో ఎంతసేపు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే అడుగుతున్నారు. మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? యాక్చువల్ గా కెఫెటేరియా మెయింటెనెన్స్ అనేది ఇంటర్నల్ గానే మేము, మాకు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళే రన్ చేస్తారు. ఓకే, మా మేనేజ్మెంట్ కి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్. అక్కడ కూడా కిచెన్ కానివ్వండి, ప్రిపరేషన్ కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ వాడే విధానంలో కానీ చాలా మెటిక్యులస్ గా ప్లాన్ చేసుకుని చెక్ చేసుకుని పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి తీసుకొస్తారు మేడం. హైజిన్, ప్రిపరేషన్ వాటి విషయంలో డెఫినెట్ గా కేర్ తీసుకుంటున్నాం. రెండవ పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు జంక్ ఫుడ్. డెఫినెట్ గా మీరు అన్నట్టు క్వాలిటీ ఫుడ్ కంటే కూడా జంక్ ఫుడ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మేము స్పెషల్ గా రైస్, స్పెషల్ ఫ్లవర్డ్ రైస్ అనో లేకపోతే బిర్యానీ రైస్ అనో ఇలాంటివి పెట్టినప్పుడు పిల్లలు బాగా కన్జ్యూమ్ చేస్తారు. ఒక మంచి రైస్ లేదనుకుంటే చపాతీ, కర్రీ పెట్టినప్పుడు మాత్రం వాళ్ళు తినరండి. ఈ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం టిపికల్ సిచ్యువేషన్ మేడం. పేరెంట్స్ కూడా ఏమంటారంటే వాళ్ళకి తిన్నది వాళ్ళకి ఇష్టమైంది పెట్టండి, మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు, అదే తినాలి ఇదే తినాలి, హైజిన్ అంటారు అదని అంటారు, లేకపోతే ప్రోటీన్ అంటారు, లేకపోతే ఇవి అంటారు అవి అంటారు అని. ఆకుకూరలు మనం ఇంతకు ముందు మనం పెరిగిన వాతావరణంలో ఆకుకూరల మీద ఎక్కువ ప్రాధాన్యం ఉండేది మేడం. ఇప్పుడు ఆకుకూర పెడితే పిల్లలు తినే పరిస్థితి లేదు మేడం, అస్సలు లేదు. ఈ పరిస్థితిలో మీరు చెప్పినట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే జంక్ ఐటమ్ లేకపోతే ఫ్రైమ్స్ లాంటివి ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం మేడం. కొంచెం బలవంతంగా నాయన కెఫెటేరియాలో తినాల్సిందేననేటువంటి ఆస్పెక్ట్ లో చెప్తున్నాం. దీనికోసం పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళను కూడా ఇన్పుట్స్ తీసుకుని ఆ మెనూ తయారు చేసేటప్పుడు కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకుని కొంచెం అటు ఇటుగా చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ని కూడా తీసుకుని ఎక్కడైనా మార్పులు చేయాలంటే కూడా చేస్తున్నాం. చాలా అయితే మరి అంటే ఇది ఒక టాస్క్ సార్. పిల్లల్ని ఇంట్లో ఎలా పెంచుతున్నారో స్కూల్లో పెంచే టీచర్లు, యాజమాన్యాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కీలకం వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవ్వడంలో. సార్ ఇవాళ రోజుల్లో అకాడమిక్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ అని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? ఎందుకంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ బాగా పెరిగిపోయారు. వృత్తి కోసమే విద్య అనే ఒక ధోరణితో ఏదో ఒక పని వచ్చి అలా జర అలుకుపోయి జీవితంలో ఎక్కడో ఎంతో అంతో సంపాదించి ఆ స్టేజ్కి చేరిపోతే చాలు జీవితం అనుకుంటున్న ఒక వర్గం ఉంది. కారణాల వల్ల స్కూల్ డ్రాప్ అవుట్స్ ఇతర కారణాల వల్ల కూడా ఎక్కువైపోతున్నాయి. ఏంటి సార్ పరిష్కారం దీనికి? మేడం, స్కూల్ డ్రాప్ అవుట్ విషయం అనేది చాలా పెద్ద బర్నింగ్ టాపిక్ మేడం. అవును.
ఇప్పుడు పూర్వం రోజుల్లో మనం అందరం చదువుకుంది గవర్నమెంట్ స్కూల్స్ మేజర్ గా ఉండేది మేడం. ప్రైవేట్ స్కూల్స్ తక్కువ ఉండేది. కాన్వెంట్ స్కూల్స్ ఉండేవి. కొంచెం స్థితిమంతులు, శ్రీమంతులు కొంచెం ఆ స్కూల్స్లో చదివించుకునేవారు. మెజారిటీ 70-80% పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆధారపడేవారు. అక్కడి నుంచి అది డిస్ట్రాక్షన్ అనాలో, ఇవాల్యూషన్ అనాలో, ఏమనాలో తెలియదు కానీ అది డ్రాప్ అవుట్ పెరిగిపోయి ప్రైవేట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ప్రైవేట్ స్కూల్స్ కూడా కొంత కమర్షియల్ ధోరణిలో వ్యాపార దృక్పథంతోనే ముందుకెళ్తున్న పరిస్థితులు. మేము కూడా కొన్ని సందర్భాల్లో మీరు కరెక్ట్ గా చేస్తున్నారా, మిగతా వాళ్ళంతా తప్పు చేస్తున్నారా అనేది స్టేట్మెంట్ కాదు. కొన్ని సందర్భాల్లో అట్లా అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. రైట్. సో దీంట్లో ఏమైందంటే గవర్నమెంట్ డ్రాప్ అవుట్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి స్ప్రెడ్ అయినాయి మేడం. రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న మార్పులు, గవర్నమెంట్స్ లో వచ్చిన చేంజెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ లాస్ట్ ఇయర్ 10-15% డ్రాప్ అవుట్ ఉన్నదల్లా 2023, 24, 25 లో ఆ డ్రాప్ అవుట్ పర్సెంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్ లో తగ్గుతుంది మేడం. గవర్నమెంట్ స్కూల్స్ కి రో అవటం మొదలైంది. అంటే వాళ్ళల్లో గవర్నమెంట్, ప్రభుత్వం, ఆ పాలకులు కూడా దాని మీద ఎడ్యుకేషన్, చైల్డ్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం, స్కూల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం, కరికులంలో మార్పులు కానివ్వండి, టీచర్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దాని మీద దృష్టి పెట్టారు వాళ్ళు. ఇది దానిని మళ్ళీ ఈ సైకిల్ మళ్ళీ ఆ స్కూల్ కి వెళ్లే పరిస్థితి వస్తే మేము నిలబడటం చాలా కష్టం అవుతుంది. ఇకపోతే మీరు చెప్పిన డ్రాప్ అవుట్ అనే పదం ఉంది చూసారా, దీంట్లో రకరకాల పాయింట్స్ ఉంటాయి మేడం. పేరెంట్స్ డిఫరెంట్ ఆస్పిరేషన్స్ తోటి ఉంటారు. మనకు గూగుల్లో మీరు ఇందాక చెప్పినట్టుగానే ఏఐలోనో, గూగుల్లో, చాట్ జీపీటీలో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. అవునవును. ఏముంది, ఈ స్కూలు అవసరం లేదు అనే ఫీలింగ్ తో డెవలప్ అయిపోయి పేరెంట్స్ లో ఆస్పిరేషన్ చాలా ఎక్కువ ఉండి, ఇక్కడ స్కూల్లో ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ కంటే కూడా పక్క స్కూల్లో ఇచ్చే ఎడ్యుకేషన్ ఇంకా బాగుందేమని అనుకోవటం, లేదనుకుంటే ఏ స్కూల్ అయినా ఒకటేను, మనం సపోర్ట్ చేయొచ్చు, బోళ్ళంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇంటర్నెట్ లో అనే ఆస్పిరేషన్ కావచ్చు, పక్క వాళ్ళు అట్రాక్ట్ చేయటం కావచ్చు. బిజినెస్ లో సహజం కదా మేడం, మాకు కూడా పోటీతత్వం అనేది ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మాది ఒకటే స్కూల్ ఉండేది మేడం, ఇప్పుడు 100 అయినాయి మేడం. చిన్న పెద్ద కలిపి 100 స్కూల్స్ అయినాయి మేడం. సో కమ్యూనిటీ కూడా పెరిగింది, డెఫినెట్ గా పెరిగింది. కానీ కమ్యూనిటీ పెరుగుతున్న దాని దృష్ట్యా మేము ఓల్డ్ లెగసీ ఉన్నటువంటి స్కూల్స్, మా స్టాండర్డ్ ని గానీ, మా క్వాలిటీని గానీ, పేరెంటల్ సాటిస్ఫాక్షన్ గానీ మేము నిలబెట్టుకోలేకపోతే 10 మందిలో ఒకటిలాగా అయిపోతారు. ఇకపోతే ఇంకొక దృష్టి చెప్తున్నాను మేడం, డ్రాప్ అవుట్ అనే విషయంలో. ఒక పేరెంట్ ఈ స్కూల్లో జాయిన్ చేస్తారు మేడం, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో ఆ బ్యాక్గ్రౌండ్ లో మేము చెక్ చేస్తాము, కొంచెం మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అనేది మా అకాడమిక్ టీం వాళ్ళంతా చెక్ చేస్తారు, అడ్మిషన్ తీసుకుంటాము. 1 సంవత్సరంలోనే మొదలవుతుంది వాళ్ళల్లో. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనేది మనం కాసేపు పక్కకు పెడితే 1 సంవత్సరంలో ఇంతకు ముందు వచ్చినటువంటి పరిస్థితిలో నుంచి ఇమీడియట్ చేంజ్ కోరుకుంటారు మేడం. అవును. 2 ఏళ్లలో ఇమీడియట్ చేంజ్ కోరుకుంటారు. ఏం పెద్ద మార్పు లేదు మన వాళ్ళు, కాబట్టి మనం ఈ స్కూల్ మార్చేసి ఇంకేదో కొత్త స్కూల్ వచ్చిందంటే దాంట్లోకి వెళ్దాం అని అనుకుంటారు. ఇది కొంచెం పేరెంట్స్ లో వేవరింగ్ మైండ్ ఎస్టాబ్లిష్ అయింది మేడం. అంటే తడుక్కులు చూసి అవ్వచ్చు మేడం. అట్లా అని చెప్పి మనకి ఆల్రెడీ ఏదో మనం పూర్వం నుంచి ఉన్నాం, మన దగ్గరికే వచ్చి చదువుకోవాలి, మన మిగతా వాళ్ళు కాంపిటీషన్ మనకి లెక్క కాదు అని అనుకోవటం కాదు మేడం. ఖచ్చితంగా మేము కూడా మారుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఇంకేం చేయాలో డెఫినెట్ గా మేము కూడా వర్కౌట్ చేసుకోవాలి. పేరెంట్ ని సాటిస్ఫాక్షన్ లో ఉంచాలి. అవును. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే ఇవాల్యుయేషన్ మేము కూడా తీసుకోవాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి. మా అడ్మిన్ టీం గానీ, మా అకాడమిక్ టీం గానీ వాళ్ళని సాటిస్ఫై చేయగలిగినటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి సందేహం ఏంటనేది మనం నివృత్తి చేయాలి. ఆ నివృత్తి చేసినప్పుడు వాళ్ళు మనల్ని నమ్మి ఉండటానికి ఆస్కారం ఉంటుంది మేడం. నిజానికి సార్ మీరు అన్నట్టు ఒక స్టేజ్ దాటాక ముఖ్యంగా పిల్లల్ని మాటిమాటికి స్కూల్ మారుస్తే వాళ్ళు అడ్జస్ట్ కోప్ కావడానికి కూడా స్ట్రెస్ అండర్గో అవుతారు చాలా. డెఫినెట్ గానండి, అడ్జస్ట్ అవ్వరండి, వాతావరణం అడ్జస్ట్ అవ్వదు. అవును. స్కూల్ ట్రావెలింగ్, తర్వాత పిల్లలు, ఫ్రెండ్స్, చాలా సైకలాజికల్ చేంజెస్ ఉంటాయండి. అవును. వాళ్ళు అంత ఈజీ కాదు మేడం. ఈ సందర్భంగా మీ పేరెంట్స్ కి చెప్పేది కూడా ఏంటంటే, ప్రతి చిన్న సందర్భాన్ని మీరు కోసం స్కూల్ మార్చొద్దండి. స్కూల్ మార్చొద్దు. మీరు ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లోనే ఉండండి. అక్కడ మానేసి ఇక్కడికి రావటం, ఇక్కడ మానేసి ఇంకో చోటకి వెళ్ళటం, అది ఎప్పటికీ మంచిది కాదు. పేరెంట్స్ అంబిషన్స్ స్టేబుల్. ఒకవేళ రీలొకేషన్ అయిపోయారు మీరు, ఈ పరిస్థితిలో నుంచి, ఈ లొకేషన్ లో నుంచి మీరు రీలొకేట్ అయ్యారు, వృత్తి ఇచ్చానో, ఇంకో రీచ్చానో, లేదా అవసరం రీచ్చానో, మీరు ఏదో ఇల్లు కొనుక్కున్నో, లేదనుకుంటే జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చో మీరు వెళ్ళిపోయారంటే తప్పని పరిస్థితి అది. అవునవును. అది ఖచ్చితంగా 1 సంవత్సరానికైనా 6 నెలలకైనా మారాల్సి వస్తుంది.
కానీ మీరు ఒక విసినిటీలో ఉన్నప్పుడు స్టూడెంట్ ని కనీసం ఒక 5 సంవత్సరాలు ఒక స్కూల్లో కంటిన్యూగా గ్రో అవనియండి. అంతే కదా. అప్పుడు మీరు అతను అకాడమిక్ గా కానివ్వండి, ఫిజికల్ గా కానివ్వండి, ఇంటెలెక్చువల్ గా కానివ్వండి, ఆ డెవలప్మెంట్ ని మీరు అసెస్ చేయగలుగుతారు. అంతే తప్ప ఊరికి ఆ స్కూల్లో బాలేదని ఈ స్కూల్లోకి, ఈ స్కూల్లో బాలేదని ఇంకో స్కూల్లోకి చేంజ్ అవుతా ఉంటే అతనికి పాపం స్టూడెంట్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల స్టూడెంట్ కి ఇంపాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా సార్. ఐ థింక్ దృష్టిలో పెట్టుకోవాలి ఇది. ఆ కమిట్మెంట్ అనే ఆ ఐడియాలజీ చిన్నప్పటి నుంచి అలవర్చడంలో భాగం ఇది కూడా ఒకటి. అంటే ఒక స్కూల్కి కట్టుబడి ఉండడం, 10వ తరగతి వరకు అలాగే 12వ తరగతి వరకు చదివాను ఇదే స్కూల్లో అని చెప్పుకోవడం ఒక గర్వం. చాలా గ్రేట్ మేడం. ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ ది స్కూల్. చాలా గ్రేట్ మేడం. అది పేరెంట్స్ అది తెలుసుకోవాలి మేడం. తెలుసుకోవాలి. కరెక్ట్ మేడం. ఇంకొకటి, ఒక చోట గాయం అయితే ఇంకో చోట ముందేయలేంగా మేడం. మీకు నచ్చలేదు, దేనివల్ల నచ్చలేదు, మీకు అది ముందు క్లారిటీకి రండి. అది ఇక్కడ ఎందుకు జరగదో, ఇక్కడ ఎందుకు మేము ఇవ్వలేమో, మేము ఫీజులు తీసుకుంటున్నాం కదా, మాకు కడుతున్నారు కదా ఫీజులు, మీరు క్వశ్చన్ చేయండి మమ్మల్ని. అండ్ మీరు యాక్సెస్ కూడా ఇచ్చారు. మీరు క్వశ్చన్ చెయ్యండి. వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండి మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి. రిడ్రెసల్ సిస్టమ్ ఉంది. మేము ఎవ్రీ ఇయర్ పేరెంట్ కి కాల్ చేస్తాము, మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పీటీఎంస్ ఉన్నాయి, పీటీఎంస్ కి రండి, మాట్లాడండి. మధ్యలో ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే మీ టీచర్ తోనో ప్రిన్సిపల్ తోనో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని రండి, మీరు డిస్కస్ చేయండి, పోరాడండి, మాతో కొట్లాడండి. అంతేగాని ఇక్కడ నచ్చలేదు, ఇదిగో ఆ టీచర్ వల్ల, ఈ టీచర్ వల్ల, లేకపోతే ఈ కరికులము ఇంకొకటో అనుకుని ఏదో కొత్తదనం కోసం పరిగెడుతూ ఉంటే మేడం, ఎవ్వరు చేసినా ఒకటే. సిబిఎస్ఈ కరికులం అనేది స్టాండర్డ్ కరికులం ఏది ఇస్తారో దానిని ఏ స్కూల్లో ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్ మేడం. అంతే కదా. ఎంత టీచర్స్ ఎంత బాగా దాని మీద వర్క్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఎంత టీచరు స్టూడెంట్ ని క్లాస్ రూమ్ లో బాగా ఎంగేజ్ చేయగలరు అనేది ఇంపార్టెంట్ మేడం. సో అందరు చెప్పేది అదే మ్యాథమెటిక్స్, అదే సైన్స్, అదే ఇంగ్లీషు, అదే సోషల్ స్టడీస్ మేడం. ఏం తేడా ఏం ఉండదు. తేడా అల్లా మీలోనే. తేడా ఏంటంటే అసలు మీ స్టూడెంట్కి ఏం కావాలనుకుంటున్నారు, ఏం రావట్లేదు ఈ స్కూల్లో, అది తెలుసుకోండి ఫస్ట్. అది తెలుసుకుని ఇక్కడికే వచ్చి క్వశ్చన్ చేయండి. అంతే కదా. మీరు క్వశ్చన్ చేయండి. డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి మీకు. టీచర్ని అడగొచ్చు, ప్రిన్సిపల్ని అడగొచ్చు, అవును, మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు యాక్సెస్ ఇచ్చాం, మీ చేతిలో ఫోన్ ఉంది కదా, రాయండి. మీకు దాంట్లో మీ పోర్టల్లో రాయండి, మీకున్న యాప్లో రాయండి. రైట్ టు స్కూల్లో దాంట్లో మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకుని రాయండి. ఒక రోజు లేట్ అవుతుంది, లేదా ఇంకో రోజు లేట్ అవుతుంది, మేము రెస్పాండ్ అవడానికి మీకు ఆన్సర్ చేస్తాం. మీరు క్వశ్చన్ చేస్తే మేము సమాధానం చెప్తాం. అంతేగాని మీరు పారిపోవద్దు ఇక్కడి నుంచి పారిపోతే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి పారిపోతే స్టూడెంట్ డిస్టర్బ్ అయిపోతారు. సో నేను కంటిన్యూగా మారుతున్న పేరెంట్స్ కి ఎవరైతే ఉన్నారో అది మంచి పద్ధతి కాదు. మీరు ఏ స్కూల్లోనో చదువుకోండి, ఆ స్కూల్లో స్టాండర్డ్ గా ఉండండి. అది ద క్రీక్ ప్లానెట్ స్కూల్ కావచ్చు, యాంబిటస్ వరల్డ్ స్కూల్ కావచ్చు, ఇంకొక స్కూల్ ఏదైనా మా కాంపిటేటర్ స్కూల్ అయినా కావచ్చు. అక్కడి నుంచి మారి మా దగ్గరికి రావద్దు, మా దగ్గర నుంచి మారి అక్కడికి వెళ్ళొద్దు. మంచి స్టేబుల్ గా బాల్యం కొనసాగాలండి. మీకు సమస్యను కూడా మీరు సమస్యను తీర్చుకోవాలండి. సమస్యలు ఇక్కడ వదిలేసేసి ఇక్కడ మీరు ఇంకొక చోట స్కూల్లో చదివించుతూ నా దగ్గర తీసుకొచ్చారు, అక్కడ స్టాండర్డ్స్ ఏంటో తెలియవు, నా దగ్గరికి తీసుకొచ్చారు, ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు, నెక్స్ట్ వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సార్. ఐ థింక్ ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ మీరు చెప్పింది. బట్ ఏదేమైనా 18 సంవత్సరాలుగా మీరు అలా మిమ్మల్ని అంటే ఈ స్కూల్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇంకా రిఫైన్ చేసుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మలుచుకుంటూ వేల మంది విద్యార్థుల్ని ప్రపంచంలోకి అలా వదిలేరు సార్. ఇప్పుడు ఇంకా చాలా మంది తయారవుతున్నారు. బట్ మా కోరిక ఏంటంటే మీరు ఒక్కసారి మీ అంబిటస్ క్యాంపస్ కూడా మాకు యాక్సెస్ ఇస్తే మేము వచ్చి చూస్తాం. డెఫినెట్ గా అంబిటస్ వరల్డ్ స్కూల్ అనేది మీరు ఇందాక మైల్ స్టోన్స్ గురించి చెప్పినప్పుడు మేము ఫస్ట్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది సిబిఎస్ఈ కరికులం లో మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో పేరెంట్ ఆస్పిరేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ కరికులం ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఆ పేరెంట్స్ అది ఆలోచిస్తున్నారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మన పిల్లల్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందని మారుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారని మేము నెక్స్ట్ మైల్ స్టోన్ గా మేము కేంబ్రిడ్జ్ కరికులం దీంట్లో అంబిటస్ వరల్డ్ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేశాం మేడం. సో అదొక మాది గ్రేట్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. సో ఈ చేంజెస్ లో అదొక భాగం. మీరు సిబిఎస్ఈ కరికులం అని ఈ స్కూల్ ని మనకున్న ఎఫిలియేషన్ కానివ్వండి, మన ప్రొజెక్షన్ కానివ్వండి, అదే మేడం. కానీ ఒకసారి మీరు స్కూల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీరు ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో వెళ్ళి చూస్తే మీకు రానటువంటి ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, ఆ సిస్టమ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మేము ద క్రీక్ ప్లానెట్ స్కూల్లో ఈ బ్రాంచే కాదు ప్రతి బ్రాంచ్ లోను కూడా ఇదే మోటివ్ తో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పేరుకి నేషనల్ కరికులమే కావచ్చు కానీ బట్ వీఆర్ అడాప్టింగ్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ డైమెన్షన్ మేడం. దాంట్లో భాగంగానే మా కరికులం ని భాగంగా బ్రిటిష్ కౌన్సిల్ తో కూడా మాకు అసోసియేషన్ ఉందండి.
సో అకాడమిక్స్ ని, టెక్నాలజీని, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, వీటన్నిటిని మా ఇంటిగ్రేట్ చేసుకుంటూ బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు రిట్స్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తారు మేడం. ప్రపంచవ్యాప్తంగా చాలా స్కూల్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద బ్రిటిష్ కౌన్సిల్ అనేది చాలా ఓల్డ్ సిస్టమ్ మేడం. సో వాళ్ళకు అనుగుణంగా కూడా మా స్కూల్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీని దానికి అడాప్ట్ చేసి దాని మీద ఎవాల్యుయేషన్ చేస్తారు మేడం. మా స్కూల్ ఇది సెకండ్ టైం మాకు ర్యాంకింగ్ సిస్టమ్ లో బ్రిటిష్ కౌన్సిల్ లో అవార్డు స్కూల్ మేడం ఇది. అన్ని బ్రాంచ్లు కూడా. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు మాట్లాడదాం సార్. ఈ లోపల మనం చూసాం ఇప్పుడు ద క్రీక్ ప్లానెట్ స్కూల్ విద్యార్థులు దాదాపు అంటే ఈ క్యాంపస్ లో మనకు తెలిసి 900 మంది ఉన్నారని చెప్పారు మీరు. సో అండ్ ఇట్స్ గ్రోయింగ్. ఇంకా ర్యాపిడ్గా గ్రో అవడం కంటే కూడా క్లాస్ రూమ్స్లో ఈ పిల్లల్ని వ్యక్తిత్వంతో మొదలుకుని అలాగే వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ని, అబిలిటీస్ని పూర్తిగా పెంపొందించే విధంగా కొంత ట్రెడిషనల్ మెథడ్స్ని అలవర్చుకుంటూ మోడర్న్కి అడాప్ట్ అవుతూ కొనసాగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ. సిబిఎస్ఈ కరికులం అండ్ మనకు తెలిసినంత వరకు సిబిఎస్ఈ కరికులం స్టాండర్డ్గా ఉండిపోబోతోంది. ఎన్సీఈఆర్టీ సిలబస్ ఫాలో అవుతూ రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావచ్చు, లేదు ఏ విధమైన కరికులం వరల్డ్ స్టాండర్డ్స్ అందుకోవాలన్నా కూడా సిబిఎస్ఈ ఉత్తమం అని చెప్పి అకాడమిషియన్సే చెప్తున్నారు. ఇతర ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మనం స్వయంగా చూద్దాం. వాటికి అంతా అన్ని విధాల శ్రద్ధ తీసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ద క్రీక్ ప్లానెట్ స్కూల్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం మనం. వీ హ్యావ్ విత్ అస్ ది అకాడమిక్ హెడ్ డాక్టర్ జయశ్రీ నాయర్. నమస్కారం అండి. నమస్తే మేడం. సో మీరు తెలుగు మాట్లాడతారని తెలుసు మాకు. బట్ ఇక్కడ ఐ స్టార్ట్ విత్ అ ఫండమెంటల్ క్వశ్చన్. ఓకే. స్కూల్కి రాగానే మంచి ఇంగ్లీష్ మాట్లాడితేనే మంచి స్కూల్ అనే ఒక భావన ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్ వర్సెస్ మదర్ టంగ్ మీ ఫిలాసఫీ ఏంటి? ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు మీరు? క్రీక్ ప్లానెట్ స్కూల్ అనేది కంప్లీట్లీ సిబిఎస్ఈ స్కూల్ అండి. సో ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి స్కూల్లో జరిగిన ప్రతి ఒక్క కమ్యూనికేషన్ అంతా కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అవును. సో ఆ సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఒక హిందీ కానీ తెలుగు క్లాసెస్ ఉంటాయి, సంస్కృత్ కూడా ఉంటుంది. ఆ క్లాసెస్ లో పర్టికులర్ గా వాళ్ళు ఆ లాంగ్వేజ్ లో మాత్రమే మాట్లాడాలి. లైక్ హిందీ సబ్జెక్ట్ క్లాస్ ఉన్నప్పుడు హిందీలో మాత్రమే వాళ్ళు టీచర్, స్టూడెంట్స్ కానీ పియర్స్ మాట్లాడాలి. అదొక రూల్ స్కూల్లో. అలాగే తెలుగు క్లాస్ జరిగేటప్పుడు అంత కాన్వర్జేషన్ టీచర్ పిల్లల మధ్య అండ్ ఇతర పిల్లల మధ్య కూడా తెలుగులోనే మాట్లాడతారు. సో ఇలా ఏంటంటే మనము ఏ లాంగ్వేజ్ క్లాస్లో ఆ లాంగ్వేజ్ ఒక ప్రాధాన్యత కూడా ఇస్తూ వీఆర్ కల్టివేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్. ఇక్కడ వర్నాక్యులర్ కు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇది ఒకటండి. ఇంకోటి మన దగ్గర లైక్ అసెంబ్లీస్ కానీ కాంపిటీషన్స్ ఇవి జరిగేటప్పుడు మల్టీలింగ్వల్ కొన్ని ఇస్తాం. ఫోక్ మ్యూజిక్ కాంపిటీషన్ కానీ ఫోక్ డాన్స్ కాంపిటీషన్ ఇలాంటి కాంపిటీషన్ పెట్టినప్పుడు వి గివ్ దెమ్ అ చాయిస్. మీరు మీ మదర్ టంగ్ లో ఉన్న సాంగ్ కూడా ఎంచుకోవచ్చు ఆర్ బేబీ. సో దే కమ్ అప్ విత్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో మాకు స్కూల్లో ఏంటంటే ఈ సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా ఈవెన్ వర్నాక్యులర్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా దే కమ్ అప్ విత్ కవర్ అప్ చేస్తారు. కాకపోతే స్కూల్లో కంప్లీట్ కన్వర్సేషన్ కంప్లీట్లీ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఇది ఒకటి. దెన్ వీ హ్యావ్ స్పెషల్ ల్యాబ్స్ అండి, ఇంగ్లీష్ ల్యాబ్స్ అనేసి. సో ఇన్ దట్ ల్యాబ్స్ ఏంటంటే ఇప్పుడు మనము బుక్ రీడింగ్ కానీ ఆర్ కోర్సులో ఒక కరికులం ఉంటుంది. ఈ కరికులం చెప్పడం వరకే నార్మలీ దట్ ఈస్ వాట్ ద సిలబస్ వుడ్ బి. కానీ అలా కాకుండా ఏంటంటే వీళ్ళకి ఈ లింగ్విస్టిక్ స్కిల్స్ అనేది రావడానికి లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ప్రధానంగా రావడానికి ఈ ల్యాబ్ లో వీళ్ళని తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. వారానికి ఒకసారి డెఫినెట్లీ దే గో టు ద ల్యాబ్. ఇక్కడ ఏంటంటే దే రికార్డ్ దేర్ వాయిసెస్ అండ్ దెన్ దే లిసన్ టు ఇట్. దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్స్ ఆల్సో దేర్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా. దీని అన్నిట్లో ఏమవుతుందంటే లాంగ్వేజ్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రధానంగా ఇంగ్లీష్లో దిస్ విల్ బి హ్యాపెనింగ్. అండ్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ లైక్ స్పాంటేనియస్గా మాట్లాడటము, జామ్ సెషన్స్, ఆన్ ద స్పాట్ ఓపెన్ మైక్ అనే ఒక ప్రోగ్రామ్ ఇస్ దేర్. ఆన్ ద స్పాట్ దే కెన్ కమ్ అప్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇలాంటి దాంట్లో ఏంటంటే ఇమ్మీడియట్లీ దే వుడ్ బి ఎన్కరేజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ బికాస్ they have a motivation towards it. All of them speak in English and most of our school students are
very well versed With English and with all English language, but that does not demean that the other languages. So తప్పకుండా. they are very good, equally good at other languages also. బాగుందండి. ఈ రోజుల్లో మనకు కావాలి ఒక భాష సరిపోదు, అండ్ అది మీరు ప్రాక్టీస్ చేస్తారంటే ఇట్స్ వెరీ నైస్. చాలా సర్ప్రైజింగ్లీ ఇంత మంచి కొలీసియం, ఇది యాక్చువల్లీ పెద్ద పెద్ద కాలేజెస్ లో క్యాంపసెస్ లో ఉండే అవునండి. ఇలాంటి ఫెసిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ద ఫౌండర్ అవును ఎన్విజన్ దిస్ అంటే వాట్ హ్యాపెన్స్ హియర్ అండి కొలీజియం లో? సార్ ఏంటంటే ఎవ్రీ స్కూల్ మా క్రీక్ ప్లానెట్ స్కూల్స్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండి. సో అన్ని స్కూల్స్ లో కూడా లైక్ వీ హ్యావ్ వన్ సచ్ ఫెసిలిటీ. దిస్ ఇస్ యాక్చువల్లీ టు ఫెసిలిటేట్ స్మాల్ ఈవెంట్స్ అట్ స్కూల్. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి వీఆర్ టీచింగ్ దెమ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవ్రీ వన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్. ఒక ప్లాట్ఫామ్ అనేది దొరకడం చాలా అవసరం అండి. ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ ఒకసారి అవకాశాలు రావడం ఒకటైతే, వచ్చిన అవకాశాలను అవి యూజ్ చేయడం కూడా వాళ్ళకి తెలియాలి. సో మేమేంటంటే ఏ యాక్టివిటీలో కొంతమంది పిల్లలు వీళ్ళు మాత్రమే అలాంటి ఒక కాన్సెప్ట్ ఉండదండి. మీరు నమ్మరు, ఈవెన్ ఇన్ అవర్ ఆల్ యాన్యువల్ డేస్ అండ్ స్పోర్ట్స్ డేస్, మా యాన్యువల్ డేస్ ని సంఘం అంటారు, ఇప్పుడు రాబోతుంది నెక్స్ట్ వీక్ లో. సో వీ సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ ద స్కూల్ పార్టిసిపేట్స్. ఏదో ఒక కెపాసిటీలో ఉండాల్సింది. ఏదో ఒక కెపాసిటీలో డెఫినెట్లీ దే షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మా దగ్గర ఏంటంటే కంటిన్యూస్లీ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటుంది, బికాస్ వీ గివ్ అ ఈక్వల్ ఎంఫసిస్. స్కోలాస్టిక్ అండ్ కో స్కోలాస్టిక్ ఏరియాస్ లో ఈక్వల్ ఎంఫసిస్ ఇస్తాము. లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో దేర్. So as a part of it, children also get to feel that kind of platform. Our platform lo they deliver the content that could be even because today we see that lot of new tastes are emerging when we look at children. Lot of new talents also. Like if we see back in our days, there used to not be a comedy show kind of thing. Stand-up comedy has become very popular among children. అవును. But then you need to give them a platform. All these kind of competitions gani events gani idannitiki kuda like there could be seminars, there could be symposiums, there could be student led conferences, it could be Model UN. Yes, Model UN is very popular ఇప్పుడు. yes. So any of those events if we have to conduct it grade wise gani, okay, or maybe 2 grades together, we use this particular space. It can also be used for like small meetings, orientations like career counseling etc, with parents also, with for students, anni rakala, right from kindergarten till grade 12. All the whatever kind of small events are there, You do it here. We do it here. This has a capacity to hold about 150 audience. So that's how we give ఒక పెద్ద ఫండమెంటల్ డౌట్ చాలా మంది పేరెంట్స్ లో ఉంటుందండి. చెప్పండి. అకాడమిక్ ఓరియంటేషన్ తక్కువ ఉన్న పేరెంట్స్ లో ఎక్కువ ఉంటుంది ఈ క్వశ్చన్. సిబిఎస్ఈ బెటరా, ఎస్ఎస్సి బెటరా, ఐసిఎస్సి బెటరా అని. కొంతవరకు అందరి ఫీలింగ్ ఏంటంటే ఎస్ఎస్సి చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సిలబస్ దగ్గరగా ఉంటుందని. కానీ ఈ మధ్య కాలంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ మీద ఎంఫసిస్ బాగా పెరిగింది. సో సిబిఎస్ఈ కరికులం గురించి మీ ఎక్స్పీరియన్స్ తో మీ మాటలు మ్యామ్. నేను చదివినప్పుడు కూడా స్టేట్ బోర్డ్ స్కూల్లోనే చదివాను. ఐఎమ్ ఫ్రమ్ సెయింట్ ఆన్స్ యాక్చువల్లీ. బట్ దోస్ డేస్ లైక్ ద ఫిలాసఫీ ఫర్ ఎడ్యుకేషన్, what our parents used to hold was also very different. That is a disciplined school and academic excellence, and all these schools like city lo popular, all these schools gave a equal weightage on both curricular as well as co-curricular activities. And today whatever I am, I owe it to my school. So because maku fine kuda undedi even for not speaking in English. I mean, so that part is there. That doesn't mean that the other languages not there. ఇవన్నీ ఉన్నాయి. సో discipline and academic excellence was on the core kind of philosophy for most of them. Today and appatlo entante when I wrote the entrances also, it was MSET ani separate. Appatlo AP అవును కరెక్ట్. So MSET was separate. Okay, then for JEE it was separate. Basically I am from math background. So but today what has happened is with the national education policy which has come into play in the year 2020, which the draft which is released, it speaks about a national curriculum which would suffice for all these competitive examinations. అన్నప్పుడు NCERT based syllabus ఏదైతే ఉందో అదే syllabus is useful for
అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్లీ జేఈ అండ్ నీట్ అండి. అప్పట్లో నీట్ అనేది కాదు కదా, అప్పుడు కూడా ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో మారుతున్న తరంలో ఇన్ని మార్పులు వచ్చినప్పుడు ఐ థింక్ ద సొసైటీ ఆల్సో షుడ్ రీథింక్ ఇట్, రీలుక్ ఎట్ ఇట్. దిస్ ఇస్ వన్ పాయింట్ ఆఫ్ ఇట్ అండి. సెకండ్ థింగ్, నన్ను అడిగితే యాజ్ అ ఎడ్యుకేషనిస్ట్ అండ్ బీయింగ్ అ పర్సన్ ఇన్ దిస్ పర్టికులర్ fraternity, holding experience, manamu like when you look at a curriculum, you should be not looking at, you should have a purpose. అంటే దీని తర్వాత వాట్ ఈస్ ద పాత్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫార్ ద స్టూడెంట్ అనేది చాలా అవసరం. తల్లిదండ్రులు కూడా ఇది అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ పేరెంట్స్ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇన్క్లైన్డ్, ఆర్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్స్యూయింగ్ ఎనీ ఆఫ్ దోస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, like clearing them and then pursuing some professional course at the national level, then CBSE is the best option. Even otherwise foundation lo oka standard solid foundation ravalante, would you say why now we will like look at why not SSC. Now they are also coming into the CBSE model. Adi nationwide completely. That is one big change. Right. So that part of it is. Now when we look at the foundational stage, and when we look at the different stages, then there also the curriculum is quite balanced, and the curriculum, it's not too heavy or it's not too less, it's just right enough. That's, and from there you can quickly take into any path. So it does not mean that if you have studied in CBSE, then you are going to miss out on some other opportunity kind of thing. It's a very balanced curriculum. There are many children, even from our school, who have studied completely in CBSE, and then they have moved out also. When I went to say that is it is about the other universities, the western universities, if that is the path. Yes, but otherwise మనకి భారతీయ విద్యా విధానంలో అయితే CBSE అన్ని విధాల అందరికీ ఆమోదయోగ్యమైన ఒక కరికులం గా మిగులుతుంది డెఫినెట్ గా. సో ఇంకొక ప్రశ్న మ్యామ్, పేరెంట్స్ కు ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు స్ట్రిక్ట్ గా ఉండాలా ఉండకూడదా? అందరికీ మళ్ళీ డౌటే. అసలు పిల్లల్ని తిట్టద్దని ఒక ఫిలాసఫీ ఉంటుంది, మాంటెసరీ బెస్ట్, స్వేచ్ఛలో పిల్లలు వికసిస్తారని ఇంకో ఫిలాసఫీ ఉంది. ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్ గా కాన్సిక్వెన్సెస్ తెలియాలి కాబట్టి తప్పు చేస్తే గోడ కుర్చీ వేయాలి, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ ఆర్ స్టాండ్ ఇన్ అ కార్నర్. ఇవన్నీ ఐ రిమెంబర్ ఫ్రమ్ స్కూల్. మీ వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఎట్? See, for this we are totally against any corporal punishment అండి. And according to me also I think that is bad. ఒకప్పుడు ఉండేది అంటే అవును ఉండేది, మనం తట్టుకున్నాం కదా అంటే yes we did. But the generation that we see, especially the Gen Z, the millennials are very, very different. And if you act like that, they won't be taking it. And manaki chattaparanga kuda chala marpulu vachai. Avunu, chattalu chala pro friendly pillalaki. So I mean in today's world, physical punishment of any sort is not accepted. We at Greek, we are not at all for it. I mean, ఇవి వచ్చే ముందర కూడా we are not into any kind of corporal punishment. And we see that completely we have this kind of zero tolerance on this. Right. So this is clearly communicated even to all our educators and teachers, all of them, so they sign in bond on this particular aspect of it. When they are coming itself, we tell this is one thing. Now as a person, if you ask strict ga undala, strictness is something different. Okay, there is one thin line of difference and between fear and respect. So fear and a factor, it should not be there. They should be open. Should we allow them to speak? Yes, they can. They have every right to speak out their opinions. They can opine, they can give their views. Okay, it's fine. Now what are those lines? We have to draw those. That is where the book of rules come into play. And penalty anedi undali, but then it won't be anything in physical in nature, that's the thing. So when there is anything regarding indiscipline at the school level, we do have interventions, we do have certain kind of disciplinary actions also which we take, but they are not physical punishment. Okay, and it is not a great thing to mentally torture anyone also. So the emotional part also should be equally taken care, which we completely take. Right. మరి అవి ఏంటి చిన్నగా what kind of things అంటే ఇప్పుడు పిల్లలకి maybe for one period, our games period or something like that, we cut off. Counseling is something which
we completely స్కూల్లో do. కౌన్సిలర్ ఉంటారండి? కౌన్సిలర్స్ ఉన్నారండి మా దగ్గర, ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు. సో we రెగ్యులర్లీ గ్రూప్ కౌన్సిలింగ్ కానీ ఇండివిజువల్ కౌన్సిలింగ్ కానీ లైక్ బికాస్ we see there are some boys, especially small boys, we see they are very aggressive in nature. అవును. When it comes to adolescence, we see both boys and girls, some of them. ఇప్పుడు There తినే are- ఫుడ్ కూడానండి, Mm. ఇది సైంటిఫిక్ గా చెప్తున్నారు డాక్టర్స్. అవును. ఆ అగ్రెషన్ కి గట్ హెల్త్ బాలేక Yeah. వాళ్ళకి యాంగర్ ఇష్యూస్, ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ ఇవన్నీ జరిగిపోతున్నాయి. Because అందుకనే like even we have these sugar boards and other things because maida, eating more of this, sugar ante it's not technically only sugar అదే that we హై have to, కార్బ్, రిఫైన్డ్ yeah, it can be even in terms of oils. It can Hmm. be in terms of whatever fatty kind of things that they are like choosing. So that's very important. That part of it we totally educate them. But however, like when you talk about a child, it is a 50-50 kadandi. There's another side also to it. Like so from our side we counsel them on all these factors. Even మీరే food. కౌన్సిల్ చేస్తారైతే? We have counselors andi. Hmm. మేము కౌన్సిల్ చేస్తాం మా వంతు. Okay. కొన్ని ఇష్యూస్ వి బ్రింగ్ ఇట్ టు ద పేరెంట్స్ నోటీస్ బికాస్ Hmm. ఇఫ్ ఇట్ ఇస్ దిస్ థింగ్ there are certain things which we need to speak in the absence of child, so Mhm. which we do it so that Right. they are also on the same kind of thing. But corporal punishment strictly అసలు we are strictly అసలు no. No. we don't get into. We are able to manage without any of those things. పిల్లలకి ఇప్పుడు ఉండే బెస్ట్ ఫ్రెండ్ Hmm. మనకందరికీ తెలుసు, మొబైల్ ఫోన్. ఇంటికి వెళ్ళాక అసలు 12-10 పిల్లలకి మొబైల్ ఫోన్స్ చాలా మంది పేరెంట్స్ ఇచ్చేస్తారు. అవును. అది మీరు కంట్రోల్ చేయలేరు. Hmm. కానీ స్కూల్ ప్రెమిసెస్ లో మీ పాలసీ ఏంటి ఫర్ కమ్యూనికేషన్? డాడీ కమ్ అండ్ పిక్ మీ అప్, లేకపోతే మమ్మీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఏదైనా అవ్వచ్చు. Yeah. డూ యూ ఎన్కరేజ్ హ్యావింగ్ ఫుల్ సెల్ ఫోన్ ఈవెన్ ఇన్, అంటే స్విచ్డ్ ఆఫ్ గాను మేనేజ్మెంట్ కి ఇచ్చేసే విధంగాను? డూ యూ అలౌ దట్? మీరు పిల్లల గురించి అడుగుతున్నారు. స్వప్న గారు మీరు నంబరు, we have a policy of no mobile, like even our staff members deposit their mobile as soon as they step into the premises, and then maybe only in the evening they collect it back. When they have some message, then we have a channel, we have a system that we get a call in the front office, and from there like it will be communicated to the respective educator or the teacher. So ఈ పిల్లలకి లైక్ వాళ్ళకి మొబైల్ ఫోన్స్ అలౌడ్ కాదండి. మేము అప్పుడప్పుడు ఫ్రిస్క్ చేస్తాము పెన్ పిల్లలు లేనప్పుడు బ్యాగ్స్ లో వాటిల్లో కూడా మాకు తెలియకుండా కూడా వాళ్ళు క్యారీ చేయకుండా ఇంకెవరన్నా చేస్తున్నారా లేదా అనేది కూడా వి విల్ చెక్, మేక్ షూర్. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ కాదు, మొబైల్ అసలు పర్మిటెడ్ కాదు. ఇన్ కేస్ ఏదైనా ఎప్పుడైనా కనిపిస్తే కనుక కాన్ఫెస్టిగేట్ చేస్తాము. ఇది మా బుక్, రూల్ బుక్ లో, దట్ ఈస్ స్టూడెంట్ డైరీలో ఈ పాయింట్ క్లియర్ గా మెన్షన్ గా ఉంది. సో మొబైల్ యూజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ స్కూల్ ప్రమైసెస్ లో. వేరే దేనికైనా మాకు కావాలి అది ఇది అంటే, ఇప్పుడు డాడీ కమ్మన్ పికప్ కానీ, లేదంటే ఐఎమ్ నాట్ వెల్ ఇప్పుడు అలా ఉంటే వాళ్ళు వాళ్ళ టీచర్ ని అప్రోచ్ అవుతారు. అండ్ ఫ్రమ్ ద స్కూల్ వీ కమ్యూనికేట్ టు ద పేరెంట్ అండి. పేరెంట్స్ వాళ్ళు ఒక్కొక్కసారి లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ ఎయిడ్ కేస్ సంథింగ్ లైక్ దట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, అండ్ దెన్ పేరెంట్స్ రావాల్సినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టూడెంట్ ని పికప్ చేసుకుని వెళ్తారు. అండ్ ఎప్పుడు కూడా అలా పిల్లల్ని వదిలేయము, లైక్ అన్అటెండెడ్ గా వదిలేయము. అలాంటి ఒక రాదు, అలాంటి సందర్భం లేదు అసలు. వాళ్ళకి ఆ స్కోపే లేదు, ఆస్కారం లేదు. సో డెఫినెట్ గా వాళ్ళకి ఏదన్నా అలాంటి ఒక అవసరం ఉంటే వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి వాళ్ళ టీచర్స్ అందరూ ఉంటారు. సో అండ్ వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావక్కర్లేదు ఫ్రంట్ ఆఫీస్ కి, టీచర్ ద్వారానే టీచర్సే తీసుకొస్తారు వాళ్ళని. అప్పుడు ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ లో ఏదైతే చెయ్యాలి అది దాని ప్రకారం do it. That's it. ఇక ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం పిల్లలకి మనం వాళ్ళ వ్యక్తిత్వాలు, పర్సనాలిటీస్ డెవలప్ అయ్యేదే క్రూషియల్ ఇయర్స్, ఒక 6 నుంచి 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల లోపు. మారల్ వాల్యూస్, ఇదివరకు మారల్ సైన్స్ అనే పాఠం సబ్జెక్ట్ ఉండేది. అది కాలక్రమంలో మెనీ స్కూల్స్ స్టాప్డ్ ఫాలోయింగ్ ఇట్ బికాస్ దే డిడ్ంట్ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడు జరుగుతున్న సమకాలీన కంటెంపరీ సొసైటీలో ఇష్యూస్ పట్ల హౌ మచ్ టు రెస్పాండ్, హౌ నాట్ టు రియాక్ట్ బట్ టు రెస్పాండ్, ఇలాంటి కోర్ లైఫ్ స్కిల్స్ కి డూ యూ హ్యావ్ మెథడాలజీ అండి? We do have అండి. లైక్ CBSE లో లైఫ్ స్కిల్స్ ఇస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. ఓకే, ఇదొకటి. ఇట్ ఈస్ వెల్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ద సబ్జెక్ట్ ఏరియాస్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో. సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా వాల్యూస్ కూడా,
ఇప్పుడు మనము చెట్ల గురించి నేర్చుకుంటున్నాం. చెట్ల గురించి నేర్చుకుంటున్నప్పుడు దేర్ ఆర్ సర్టన్ బేసిక్ వాల్యూస్ దట్ వీ నీడ్ టు follow. No, destroying nature is not a good ante thing. avunu So these things also as a part of the curriculum integrate ayyi avi నేర్పిస్తాం. This is one thing. ఇది కాకుండా మా దగ్గర లైఫ్ స్కిల్స్ ని కంప్లీట్లీ ప్రమోట్ చేయడానికి we have lot of activities. సో అవి ఏంటంటే నాట్ నెసెసర్లీ పెన్ అండ్ పేపర్ బేస్డ్. దే కుడ్ బి ఫన్ యాక్టివిటీస్, they could be other activities which the teacher and the children they are doing it. I think, but we have a certain set of activities. ఇది ఒక this is one of the methods అండి. అండ్ ఈ దీంట్లో ఏంటంటే వీళ్ళకి కూడా లైక్ సాటర్డేస్ అనేది మా దగ్గర there won't be any core subject which is happening. లైఫ్ స్కిల్స్ కానీ లేదంటే లైక్ మాస్ పీటీ, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో వీళ్ళకి కాంపిటీషన్స్ అన్ని. It's basically a bagless day. This is how we've been following. On that day, like during this particular class, they learn a lot of things like leadership, teamwork, okay, ilanti things. And then if there is then other than this, like వీళ్ళకి కేస్ స్టడీస్ అనేది ఇవ్వడం పడుతుంది. సో what they do is వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి ఆ పర్టికులర్ కేస్ లో ఏం చేయొచ్చు, వాళ్ళ అనలిటికల్ అబిలిటీస్, వాళ్ళకి డిస్కషన్. ఇట్ వుడ్ బి దట్స్ వాట్ ఇట్. పెన్, పేపర్, బుక్ ఇవి కాకుండా బియాండ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ అ బుక్ దీస్ థింగ్స్ come into play. ఇప్పుడు అలాంటి అప్పుడు like they know in certain situations how they are supposed to act. Even ఇది కాకుండా లైఫ్ స్కిల్ లో like we definitely have mock drills అండి. Every year we conduct mock drills twice. Disasters, like they need to know how to respond. Right. So for fire, mock drill is a mandatory thing. And CBSE curriculum lone 9th నుంచి disaster management ani there is a book. Right. So separate oka book is also there. So they learn, because disaster is not something which we can avoid, but it is something which we need to learn how to mitigate. That is the thing. కాబట్టి వీళ్ళకి ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ మన కరికులం లో కోర్ కరికులం ఉండదు, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ కరికులం. దిస్ ఇస్ వన్ థింగ్. ఇది కాకుండా మాకు రెగ్యులర్లీ ఏదైతే నెక్స్ట్ వచ్చే మంత్ చెప్పబోతున్నామో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరికులర్ కానీ కో కరికులర్ కానీ స్కాలాస్టిక్, కో స్కాలాస్టిక్, ఆల్ యాక్టివిటీస్ ముందుగానే we communicate to parents. So everybody has a transparency and clarity as in what will be done in the next year, next month, which are those days that holidays ఎప్పుడు ఉంటుంది అన్ని, each and every point would be there. And every month ఒక థీమ్ అనేది ఉంటుంది అండ్ ఒక వాల్యూ. we choose one value. ఆ థీమ్ కి సంబంధించిందే ఆ వాల్యూ ఆల్సో వుడ్ బి దేర్. దేర్ బై ఏమవుతుందంటే అందరూ ఆ స్కూల్లో కేజీ నుంచి హైయెస్ట్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు ఆ థీమ్ అండ్ ఆ వాల్యూ బేస్డ్ మీదే వాళ్ళ అసెంబ్లీ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తారు. నైస్ మ్యామ్. అండ్ ఈవెన్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో కాంపిటీషన్స్ ఈ థీమ్ అండ్ వాల్యూ బేస్ చేసే. సో దిస్ ఈస్ అనదర్ వే ఇన్ విచ్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ వాల్యూ education. There small pep talks, a particular class teacher and పిల్లలు మధ్య, లేదంటే పిల్లలు come up with lot of stories, lot of narratives, lot of so they listen to a story. Sometimes they are shown a story. I mean because we have lot of AV aids also we use. So they will be watching that and then they come out with a advertisement gani, they come out with a tagline, they come out with a title, they come out with a closure, how the story could have ended. అది ఆ స్టోరీ, is this the only way to end a story? So these kind of activities are there. So this theme and value activities kuda we promote. The basic idea is to promote moral education. అది సో ఏంటంటే అన్ని ఒక ఫ్రేమ్ లో ఉంటేనే మనం చెప్పగలుగుతాం. అంటే ప్రత్యేకంగా మారల్ క్లాస్ కానీ మారల్ ఎడ్యుకేషన్ కానీ అలాంటి ఒక క్లాస్ లేకపోయినా మారల్ వాల్యూస్ గురించి వాళ్ళకి అడ్రస్ చేయడం అయితే అవుతుంది. మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ద్వారా చెప్పించడం ఇస్ అ బెటర్ థింగ్. మనం చెప్పడం వేరు, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళే ఆలోచించి చెప్తారు. యాక్చువల్లీ అవును. అండ్ ఇంకోటి ఏంటి, అందుకని వాళ్ళలో వాళ్ళకే కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళ చేత చెప్పించినప్పుడు మనం దాన్ని ఫైన్ గా రీఫ్రేజ్ చేసి గానీ ఎక్కడైతే దాన్ని ఫైన్ ట్యూన్ చేయాలో ఆ వరకు మాత్రం మనం చేస్తే చాలు. సో దట్స్ హౌ మారల్ ఎడ్యుకేషన్ అనేది వి ప్రమోట్ ఇన్ ద స్కూల్. సో సంపూర్ణమైన ఒక వికాసం కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్నప్పుడు మీకు గుర్తుంటుంది మ్యామ్, చాలా పుస్తకాలు చదవడం అలవాటు ఉండేది. సో లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం బారో చేసి ఫలానా తేదీకి ఇచ్చేయాలి. అది డ్యామేజ్ కండిషన్ లో ఇవ్వకూడదనే శ్రద్ధ ఉండేది. మళ్ళీ అట్ ద సేమ్ టైం పుస్తకం పోగొట్టకూడదు, అది చదవాలి, చదివిన పుస్తకం టీచర్ కి మళ్ళీ అప్పచెప్పాలి, ఐ రెడ్ దిస్ బుక్ దిస్ వీక్ అని. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు పుస్తకాలు ఏమైనా చదువుతున్నారండి? మీ దగ్గర ఉన్నాయి ఆ పుస్తకాలు? మా దగ్గర ఉన్నాయండి పుస్తకాలు. మాకు ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది. మనము కాసేపట్లో వీ కెన్ గో టు ద లైబ్రరీ. అయితే ఇక్కడ లైబ్రరీ ఒక్కటే కాకుండా
వీ హ్యావ్ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే మాకు మంత్లీ ఉంటాయో దాంట్లో కూడా డియర్ అనే ఒక ప్రోగ్రామ్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. అదేంటంటే డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ రీడ్. ఓహో. సో ఇదేంటంటే అప్పుడప్పుడు వీ హ్యావ్ ఇట్ ఈవెన్ విత్ పేరెంట్స్. సో రీడ్ అలాంగ్ విత్ డాడ్, రీడ్ అలాంగ్ విత్ మామ్. ఆ ప్రోగ్రామ్ లో ఏంటంటే వాళ్ళకి నచ్చిన బుక్ ఆ పర్టికులర్ టైంలో హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్లో వాళ్ళు మదర్తో కానీ ఫాదర్తో కానీ కూర్చొని దే రీడ్. దిస్ ఆల్సో హ్యాపెన్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ద చైల్డ్, ఇట్స్ ఆల్సో వి బ్రింగ్ ఇన్ పేరెంట్స్ ఆల్సో. అది వీ హ్యావ్ క్లియర్ వీ డూ మెనీ యాక్టివిటీస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ పేరెంట్స్. దాని తర్వాత దెన్ ద బెస్ట్ స్టోరీ దట్ దే రీడ్, దాని యొక్క బుక్ రివ్యూ అలాంటి ఆర్ జర్నలింగ్ ఇట్, అది తర్వాత they do it. So this is one activity which we have. Then as a part of birthday policy and here at Creek Planet School, chocolates are strictly avoided. ఓహో, Yeah. ఇది హెడ్లైన్ పెట్టుకోవాలి మేము మా న్యూస్ ఛానల్లో. మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే చాక్లెట్లు ఇవ్వడం ఒక పెద్ద కార్యక్రమం. అవును. అది కూడా ఎలాంటి చాక్లెట్లు ఇవ్వాలి? మామూలు చాక్లెట్ పిల్లల కంటి కానవు ఇప్పుడు. అవును. ఒక మినిమం ఒక పెద్ద క్యాడ్బరీ టైప్ లో చాక్లెట్ ఇవ్వాలి. అవును. ఎంతమంది ఉన్నారు, కొంతమందికి 2 ఇవ్వాలి, అవును. ఫేవరెట్ ఫ్రెండ్స్ కాబట్టి. అవును. మళ్ళీ టీచర్లకు పంచాలి. ఐఎమ్ నాట్ జడ్జ్మెంటల్ అండి, Yeah. కానీ ఇది మనం ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకున్న ఒక హ్యాబిట్. అవునండి, అప్పు తెచ్చిన హ్యాబిట్స్ లో చాలా హ్యాబిట్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. సో అయితే ఇక్కడ ఏంటి మరి బర్త్డే పాలసీ అంటే, బర్త్డే ఎవరిదైతే బర్త్డే ఉందో ఆ పర్టికులర్ స్టూడెంట్ స్కూల్కి ఒక బుక్ కానీ ఒక సాప్లింగ్ కానీ, మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు కదండి మా క్యాంపస్ ఎంత బాగుంది, గ్రీన్ గా ఉంది. అదే వి ఆల్సో ఎన్కరేజ్ దిస్ లైక్ ఇన్ స్టూడెంట్స్ ఆల్సో. ఒకటి ఏంటంటే ప్రొటెక్టింగ్ ద నేచర్ and also bringing in sustainability in environment. That would be the goal there. They bring either a sapling, ఒక చిన్న బుక్ ఏదైనా పర్వాలేదు, ఆర్ అ బుక్. సో ఆ బుక్ మళ్ళీ లైబ్రరీలో డొనేట్ చేయడం లైక్ జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ హ్యాబిట్ ఆల్సో టు బ్రింగ్ ఇన్. ఇది ఒక హ్యాబిట్ అయినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ మొత్తం అంతా పిల్లలకి కూడా ఓ ఎస్ బుక్ దే ఆర్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి వాళ్ళకి ఉంటుంది. మన కాలంలో పిల్లల గురించి ఇఫ్ యూ థింక్ వీ యూస్ టు రీడ్ అ లాట్. ఎందుకు అంటే స్వప్న గారు, యాక్చువల్లీ దేర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ దేర్. అవును, వేరే ఎంటర్టైన్మెంట్ ఉండేవి కాదు. వేరే ఎంటర్టైన్మెంట్ కాదండి. మీరు యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఇఫ్ యూ డోంట్ గో అండ్ అటెండ్ క్లాస్, మీకు వేరే సోర్స్ ఉండేది కాదు. మీరు ఇంటికి వెళ్ళి అడిగినా even educated parents they would say you please go to your teacher. That used to be the trend. That's the thing. Information ki manaki source ledu, పుస్తకాలు తప్పితే ఇంకెక్కడ లేదు. మనము లైబ్రరీస్ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు you have to use library because మీకు libraries are the biggest source of information. తర్వాత what happened is that we had this computers and internet and all that. ఇక మొబైల్ స్మార్ట్ ఫోన్ రావడంతో ఒక బుక్సే కాదండి, వీ హ్యావ్ లాస్ట్. క్లాక్ కి సిగ్నిఫికెన్స్ లేదు, వాచ్ అవసరం లేదు ఈ రోజు. అవును, వేర్ ఇట్ ఓన్లీ ఫర్ అ స్టైల్, దట్స్ ఇట్. వాచ్ అవసరం లేదు, మొబైల్ వచ్చేసింది, రీప్లేస్మెంట్ అయిపోయింది. బుక్ అవసరం లేదు బికాస్ యూ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అట్ ద క్లిక్ ఆఫ్ అ బటన్. ఇన్ఫర్మేషన్ ఏది కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సో అవసరం లేదు అక్కడ కూడా. సో ఇలా రీప్లేస్మెంట్ జరగడంతో పిల్లలకు కూడా ఏంటంటే క్విక్ గా ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే nobody actually wants to take a book flip ఇది. ఇక బుక్స్ లో కూడా వెరైటీ. బుక్స్ లో ఏంటంటే ఆడియో బుక్స్ కూడా ఉంది. చదవడం ఎందుకు, ఐ కెన్ వినేయచ్చు, అవసరమే లేదు అసలు. ఈ మారుతున్న తరంలో బికాస్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ అప్, ఈ రీడింగ్ అనే హ్యాబిట్ ఎక్కడో వెనక పడిపోయింది. అంతే, దట్ ఈస్ ద థింగ్. నేను రీడ్ ఎందుకు చేయాలి, నేను అది చదవడం అవసరం లేదు, అంతే కదా. నేను వినొచ్చు కదా, నాకు వినే సౌకర్యం ఉన్నప్పుడు చదవాల్సిన అవసరం లేదు అనేది, దట్ ఈస్ ద థింగ్. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ to keep their interest also in view, right, and promote reading habit. Correct. So what we do is we have lot of activities for children where mandatorily they have to source information. ante రీసెర్చ్ చేయాల్సిందే వాళ్ళు బుక్స్ లో. అది డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ లో ఏంటంటే అన్కాన్షియస్లీ అన్నోయింగ్లీ దే విల్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీడింగ్. అది అంటే రాను రాను వాళ్ళు అడల్ట్స్ అయిన తర్వాత ఒకళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి యూ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ వాట్ ఎవర్ ఇస్ యువర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ యాజ్ ఎ చైల్డ్ ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ సర్టన్ థింగ్స్ ఇన్ ప్లేస్. అసలు ముందు మైండ్ కి చాలా పదును పెడుతుంది బికాస్ బుక్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ థియేటర్ ఆఫ్ ద మైండ్. సో మనం చదువుతున్న కొద్దీ ఆ మైండ్ లో అవన్నీ ప్లే అయ్యి ఆటోమేటికలీ షార్ప్నెస్ పెరుగుతుంది. సో యా, చాలా బాగుంది మ్యామ్, మీ లైబ్రరీ కూడా చూద్దాం. బట్ చాలా ఇంప్రెసివ్ మెథడాలజీతో మీరు ముందుకెళ్తున్నారు. సో ఫైనలీ డాక్టర్ జయశ్రీ నాయర్, మీ క్రీక్ స్కూల్ కి, ద క్రీక్ ప్లానెట్ స్కూల్ గురించి 3 keywords చెప్పమంటే, జస్ట్ 3 keywords
వాట్ వుడ్ యూ సే? I think holistic development is one. We are known for academic excellence. That also we are always like, Right. ranks and other like, board exams, whatever result, we are doing good. Doing very well. Doing well. In competitive examinations also, our children, our first batch of 12th is rolled. 3 students have got seats actually even in medical colleges, government medical colleges ikkade. Even in, the other JEE and all also they have cracked. 3 of them have cracked. అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఇన్ ద హైయర్ క్లాస్. హైయర్ క్లాస్ అనే కాన్సెప్ట్ మేము అంటే 6th నుంచి అందరూ అనేసి అంటారు. మా కాన్సెప్ట్ లో అలా ఉండదు. మా పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. బట్ వీ హ్యావ్ దిస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ 11th and 12th. ఓకే, అక్కడ సరిపోతుందని నమ్ముతారు. అది సరిపోతుందనే నమ్మకం కాదు, అది సరిపోతుంది అనేది ప్రూవ్ కూడా అయ్యింది. ఎందుకంటే మా స్టూడెంట్స్ పాస్ అయ్యారు కాబట్టి దట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. దేర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ 6th, 7th, 8th, 9th, 10th. Actually, holistic development annappudu, it is not restricted or confined to only books or one particular activity. When you offer a platter of things, only then dani ruchilu chusi tarvata they may develop interest into something. Ante kada. Daniki manaki time kavali ante we need to utilize that particular time. So అవసరం లేదు 10th వరకు we do not require any kind of hard push onto those kind of things. We have a systematic, very meticulously planned way Right. in which we progress and we are able to derive results with it. 11th and 12th is a different ball game altogether. So అక్కడ career ఒక milestone కాబట్టి like slowly they get introduced into the integrated program అక్కడ. అది they because and నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా లైక్ దే ఆర్ ఆల్ ఎన్టీఏ బేస్డ్. ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ బేస్డ్ ఉంది. అదే సిలబస్ యాక్చువల్లీ. సో ఆ సిలబస్ 11th and 12th సిలబస్ మాత్రమే. అసలు 6th నుంచి ఉన్న సిలబస్ ఇస్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్. మరి ఎందుకు ఆ స్ట్రెస్ అనవసరంగా? అండ్ ది ఎన్ఈపీ ఆల్సో సేస్ దట్ లైక్ ఇట్ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ అది అన్నప్పుడు we need not actually look at those 6, 7, 8 అవన్నీ. So we don't believe in it. That we believe that only at the right age right things should be done. But it is very important at the right age and place like right things to be done. So which is how we are. డాక్టర్ జయశ్రీ నాయర్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా విపులంగా, ఆల్మోస్ట్ నాకు కూడా ఒక క్లాస్ రూమ్ అటెండ్ అయిన ఫీలింగ్ వచ్చింది. మీరు అంత పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. తప్పకుండా ఐ థింక్ మరికొంత విత్ యువర్ పర్మిషన్ మీ స్కూల్ ప్రెమిసెస్ ని చూస్తాం. Sure. బికాస్ ఐ హర్డ్ వెరీ గుడ్ థింగ్స్ మీ స్కూల్లో. అంటే వెరీ గ్రౌండెడ్, అంటే ఓహో అని వేరే ఒక గ్రహం మీద వచ్చే పిల్లలు అలా కాదు, ఈ ప్రపంచంలో బ్రతికే పిల్లలు ఎలా ఉండాలి, పౌరులుగా ఎలా మారాలి, భారతీయత కొంత, పేట్రియాటిజంతో పాటు ఆల్సో గ్లోబల్ సెన్స్ ఒకటి, వరల్డ్ స్కిల్స్ ఒకటి, ఇవన్నీ నేర్పించడం అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ కాంబినేషన్. అది దట్ ఈస్ వాట్ ఎ స్కూల్ షుడ్ యాక్చువల్లీ మీన్ అండి. బికాస్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ పర్సన్ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ చెరిష్డ్ మెమరీస్. ఆ మెమరీస్ క్రియేట్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ బి దేర్. అంతే. ఆ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి అంటే దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనిషి వాట్ యూ షుడ్ నో ఇస్ యు బీ అ నైస్ పర్సన్ ఫస్ట్, రెస్ట్ కమ్స్ లేటర్. ఫస్ట్ యూ షుడ్ బీ అ వెరీ నైస్ గ్రౌండెడ్ పర్సన్. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. పిల్లల భవిష్యత్తుకి. సో ఆ బుక్స్ లో ఉన్నది బై హార్ట్ చేసి రైటింగ్ దట్ or getting that is not the only important thing. This is the most important thing. So we completely have a plan in place where we make all efforts to bring out grounded individuals, humble souls who are useful for the society, who contribute to the society, who also are globally placed like and can position themselves into right. సో అది రావాలి అంటే ఆల్ ది స్కిల్స్ కమ్. ఇవన్నీ అవసరం. ఎక్కువ చెప్పుకోవడం అండ్ ఓహో దట్ ఈస్ నాట్ ద పాయింట్ దేర్. లైక్ ఇన్ రియాలిటీ వాట్ ఎవర్ ఇస్ ప్రాక్టికల్ ఇన్ నేచర్ దట్ షుడ్ బి లైక్ కన్సిడర్డ్ అండ్ డన్. So that is what I think Swapna garu our complete effort is, and this is what the vision with which our management has actually started the whole school thing, whole schools, all these schools. That is a concept that we look at. మనం ప్రస్తుతం ద క్రీక్ ప్లానెట్ స్కూల్ లైబ్రరీలోకి అడుగు పెట్టాం. ఇక్కడ నిశ్శబ్దంగా మాట్లాడాలి యాక్చువల్లీ, కానీ గట్టిగా మాట్లాడుతున్నాం మీకు చెప్పడానికి ఏ పుస్తకాలు ఉన్నాయని చెప్పి. ఈ లైబ్రరీ పేరు కూడా అభ్యాసాన్ని పెట్టారు. ఇక్కడ అభ్యసించడానికి కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఐ హ్యావ్ విత్ మీ వన్స్ అగైన్ డాక్టర్ జయశ్రీ నాయర్, హెడ్ ఆఫ్ అకాడమిక్స్. మ్యామ్, సో ఏ పుస్తకాలు ఉన్నాయి, ఎవరెవరికి లైబ్రరీ అవర్ అని ఉంటుందా మీకు? లైబ్రరీ అవర్ అనేది ఉంటుందండి. ప్రతి క్లాస్లో వీక్లీ 1 day ఇవన్నీ బుక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్
అకాడమిక్ స్పెసిమెన్ బుక్స్ ఉన్నాయి, జనరల్ రెఫరెన్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, స్టోరీ బుక్స్ ఉంటాయి, అన్ని రకాల బుక్స్ ఉంటాయి. కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా లైక్ న్యూస్ పేపర్స్ అవి కూడా ఉన్నాయి. లైబ్రరీ అవర్ ఒకటి ఉండడం కాకుండా లైబ్రరీ అవర్ లో దే హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ అండి అంటే సబ్జెక్ట్స్ కి కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి. వీటితో పాటు ఐ థింక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సమ్ కామిక్స్ ఆల్సో. అదొక ఫిక్షన్, నాన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ మ్యాగజైన్స్, జర్నల్స్ అన్ని ఇక్కడ ఉంటుంది. లైక్ ఈ సెక్షన్ లో పిల్లలు వాళ్ళ బుక్స్, వాళ్ళకి కావాల్సిన బుక్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. చాలా బాగుందండి. పిల్లలు చదువుతున్నారండి? చదువుతున్నారు. దే రీడ్. తెలుగు పుస్తకాలు కానీ ఇతర భాషల్లో ఏమైనా ఉంటాయా, ఆర్ ఇట్స్ ఓన్లీ ప్రైమరీ ఇంగ్లీష్? ప్రైమర్లీ ఇంగ్లీష్, కానీ వేరే లాంగ్వేజెస్ బుక్స్ కూడా ఉన్నాయి. రైట్. ఇక్కడ చూస్తున్నాం మనం. అవి అకాడమిక్ స్పెసిమెన్ బుక్స్. వ్యాకరణ లతిక, అవును, 9th గ్రేడ్ది. సో అలాగనమాట. ఇది పిల్లలకు కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ కి అన్ని రకాల రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి చదువుకునే రూమ్ అండి. వాట్ ఇస్ దిస్? అవునండి, ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి వాళ్ళు చదువుకుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళకి డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. సో ఏంటంటే ఈ బుక్స్ కూడా ఉంటుంది. కొన్ని వాళ్ళకి ప్రాజెక్ట్ కి సంబంధించింది రీసెర్చ్ చేసుకోవడానికి దాంట్లో ఉన్నవి మన దగ్గర లైక్ అన్ని బుక్స్ ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రమోట్ చేయడానికి. వెరీ నైస్ అండి. దే యూజ్ దిస్ పర్టికులర్ స్పేస్ అండి.